ఏ ఒక్క బోర్డు లేదు అక్కడ, బఫర్ జోన్ అని చెప్పి ఎఫ్టీఎల్ అని చెప్పి ఇన్ని రోజులు ఏదీ లేదు. మా కాలనీలోకి వరదలు కూడా వచ్చినప్పుడు 4 సంవత్సరాల్లో ఎట్లాంటి పరిస్థితి కూడా లేదు. అయినా కానీ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఏదో సుందరీకరణ అని చెప్పేసి అది చేస్తామని చెప్పేసి ఆడికి వచ్చి మార్కింగ్లు చేసి మా ఇల్లు కూలగొడతామని చెప్పేసి గత నెల రోజుల నుంచి మాకు నిద్ర ఆహారాలు లేకుండా చేస్తూ ఉన్నారు. మా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఏదో మార్పు తీసుకొస్తారని వీళ్ళు గవర్నమెంట్ని తీసుకొస్తే వీళ్ళు వచ్చి అరాచకాలే చేస్తున్నారు తప్ప ఏం లేదు. ఏ ఒక్క బోర్డు లేదు అక్కడ బఫర్ జోన్ అని. మీకు కొనే ముందు ఏం లేదు, మీకు కొన్న తర్వాత కూడా ఏం లేదు. కరెక్ట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇట్లాంటి అరాచకాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మాకు ఎట్లాంటి బోర్డు ఉన్నా కానీ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ అక్కడ ఇల్లు కొనకపోయేటోళ్ళం. మేము మా దగ్గర కొన్నోళ్ళు కానీ ఈ కాలనీలు ఎక్కడ మునిగిపోయే కాలనీలన్నీ కూడా అందరూ ప్రైవేట్ ఎంప్లాయీస్, అందరూ లోన్ల మీదే కొన్నారు. ఏ ఒక్కళ్ళు కూడా సొంత డబ్బులు పెట్టి కొనలేదు. కొంతమంది సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇట్లాంటివన్నీ కూల్చడాలు, ఇంకెక్కడికి వెళ్ళి తీసుకెళ్ళడాలు మాకు అవసరం లేదు. మేము ఏ స్కీములకి అర్హులం కాదు. మిడిల్ క్లాస్ పేరు పేరు ప్రైవేట్ ఎంప్లాయీలు అని చెప్పేసి మాకు ఏ స్కీములు కూడా రావు. మాకు వచ్చేదల్లా వచ్చే మా జీతంతో మీ ఇల్లు కట్టుకున్నాం, దీని మీద బతకాల్సిన పరిస్థితి ఉంది మాకు. సో మాకు మా ఇల్లు కూల్చొద్దు. మా డిమాండ్ ఒకటి, మాకు ఏ గవర్నమెంట్ మీద కానీ దేని మీద కానీ మాకు ఏం లేదు. మా ఇల్లు కూల్చొద్దు, మా ఇల్లు ఉంచండి. మమ్మల్ని చంపేసి దాని మీద చేసిన సుందరీకరణ మాకు అవసరం లేదు. మా డిమాండ్ ఒకటే, మా ఇల్లు కూల్చొద్దు. మా ఇల్లు కూల్చకుండా మేము ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ అయినా కానీ మేము సహకరిస్తాం, మేము ఏదైనా చేస్తాం. సుందరీకరణ ఎట్లా చూడొచ్చు? సుందరీకరణ ఏమున్నది, అది శ్మశానం అవుతుంది. సుందరీకరణ ఎట్లయితుంది? ఇప్పుడు బఫర్ జోన్లో మీరు ఇల్లు కూర్చేసి మీరు అక్కడ ఏం కట్టడాలు కట్టకూడదు అనేది మెయిన్ పాయింట్. బఫర్ జోన్లో మీరు కూల్చే మళ్ళీ బిల్డింగులు, షాపింగ్ మాల్లు కడితే అది సుందరీకరణ ఎట్లయితుంది? అదేం కాదు, దానికి ఏం లేదు. మా అది సుందరీకరణ కదా, శ్మశానం అవుతుంది అక్కడ. ఏమంటారు? హైడ్రా సిబ్బందిని కావచ్చు, లేకపోతే రంగనాథ్ కలిసే ప్రయత్నం చేస్తారు. ఇది హైడ్రా అన్నీ ఉండకూడని పరిస్థితులు అండి. ఎవరికి అవసరం లేదు ఈ హైడ్రాలు. దీనివల్ల ఎవరికి పరిస్థితి లేదు. మనిషి బతకాలి, వాడు ఇంకొన్ని ఇల్లులు కట్టుకునే పరిస్థితి ఉండాలి. కొంచెం ప్లేస్ ఇచ్చి వాడికి ఇల్లులు కట్టాలి. డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, పేదల కోసం ఉన్నాయండి, మధ్యతరగతి కోసం కాదు. సో మధ్యతరగతి కోసం మమ్మల్ని నివసించే ఆవాసయోగ్యంగా ఉంచాలి మమ్మల్ని తప్ప ఇట్లాంటి చేయొద్దు. ఏ కాలనీ? విఘ్నేశ్వర కాలనీ, శ్రీ విఘ్నేశ్వర కాలనీ, కేకే నగర్ ఫేస్ 2. ఎన్ని లక్షలు పెట్టి కట్టినా? మేము దాదాపు 70 లక్షలు పెట్టి కట్టినాం. 70 లక్షల నుంచి ఒక్కొక్కటి ₹1,00,00,000 వరకు కూడా ఇల్లులు పెట్టి కట్టుకున్నాం. అన్ని లోన్లే అండి, అన్ని లోన్లు. ఇప్పుడు నేలపాలెం అందరు నేలపాలని అదే చేస్తున్నారు. ఇప్పటివరకు ఎట్లాంటివి లేదు. బఫర్ జోన్ అని కానీ ఎట్లాంటివి కానీ గవర్నమెంట్ బోర్డు కూడా లేదు, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఈ మధ్యన స్టార్ట్ చేసింది ఇదంతా. సడన్ గా కూల్చేస్తారని భయం. అంతే మాకు మా వాళ్ళకి నిద్రాహారాలు ఇట్లాంటివి ఏం లేవండి. రోజు పొద్దున్న లేచిన ఏం యూజ్ చేసినా కానీ ఇది అవుతుంది. హైడ్రా అనేది ఇంకొకటి ఎఫ్టీఎల్ అనేది ఏం లేకుండానే ముందు ఎన్ఓసి ఇచ్చారు కూడా. దాని ప్రకారంగానే అందరు కట్టుకున్నారు కూడా. ఇప్పుడేమో వచ్చేసి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అంటే అసలు కనీసం ఒక బోర్డు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు కదా ఇది ఎందుకు ఉంది ఇక్కడ అని. దాన్ని బట్టి వాళ్ళు కట్టుకోరు, లేకుంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు ఏదైనా కొనాలనే ముందు కూడా. అంతేగాని ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ చేద్దాము ఇవన్నీ రిపోర్ట్ అంటే ఎక్కడ పోతారు? లక్షల మందికి ఉపాధి ఇవ్వాలి, ఇండ్లు ఇవ్వాలి. అంతేగాని నువ్వు ఉండలేని ఇండ్లు కూల కొట్టేసి బయట పడేసి రోడ్డు మీద పడేసి ఎవరెవరికి ఎంతెంత రోగాలు వచ్చి బయటపడుతున్నారు, అడ్మిట్ అయిపోయారు చాలా మంది, హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది చెప్పాలంటే. అది ఎవడు పట్టించుకోకుండా హైడ్రా అని కూడా పట్టుకుంటే ఏముంటుంది అక్కడ? ఉన్నలో ఇండ్లన్నీ రోడ్డు మీద పడేస్తున్నారు వాళ్ళు, ఇల్లు కూళ్ళు కొట్టేసి. ఎట్లుంటుంది పరిస్థితి? మరి చాలా దారుణంగా ఉంది ఇదంతా. ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ ఎవరు? హైడ్రా కానీ ప్రభుత్వం కానీ అంటే అర్థం కాలేదు. ఇప్పుడు ఈ కూల్చివేతలు ఏమున్నా అక్రమంగా నిర్మించారు, ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ అక్రమంగా నిర్మించారంటే అక్కడ సర్టిఫికెట్లు ఉన్నాయి, అందరి దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్లో కనీసం 20-30 ఏళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవి వదిలేసి నువ్వు అక్రమంగా కట్టారంటే ఎక్కడ కట్టారని అది అప్పటి నుంచి ఎందుకు మరి చూసుకోలేదు గవర్నమెంట్? ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నారు, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి కదా. వాళ్ళ డాక్యుమెంట్స్లో వాళ్ళు ఉంటాయి. ఇవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే వాళ్ళు పక్కా చూసుకుంటారు. అవి చూసుకోకముందే వాళ్ళు ఎట్లా చేస్తారు రిజిస్ట్రేషన్? మళ్ళీ అంటే డబ్బులు వస్తున్నాయి ఇన్కమ్ అన్నట్టు చూసుకుంటే అయిపోతుందా? ట్యాక్స్ వస్తుంది అన్నట్టు చూసుకుంటే అయిపోతుందా రెవెన్యూది? అవన్నీ చూసుకోవాలి కదా ఫస్ట్ అయితే ఇచ్చే ముందు. మనం ప్రజాపాలన అంటారు, మరి ఇట్లా ఇల్లు కూలుస్తారు, ఎట్లా ఏం చెప్తారు? ఆ ప్రజాపాలన అంటే ఇక ఏం చెప్తాం, ఇక నాకేం అర్థమైతే లేదు దీని గురించి చెప్పాలంటే కూడా. ఇక అసలు మనుషులకు నిద్ర లేకుండా చాలా మందికి అసలు నానా రోగాలు వస్తున్నాయి దీని నుంచే. అది వచ్చేదేదో వైరస్ కానీ దానికంటే పెద్ద వైరస్ ఇదే అయిపోయింది అందరికీ. చాలా మంది అసలు రోడ్ల మీద అసలు ఎట్లా ఉంటున్నారు, వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా, పిల్లలకి స్కూల్ లేకుండా, కాలేజీలు పోకుండా ఇంట్లోనే పడి ఉంటున్నారు. వాళ్ళకి ఎక్కడ పోవాలి, ఎప్పుడు కూల్చేస్తారు, ఏం పరిస్థితి అనేది భయంతో. ఇవన్నీ ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదు? ఆ ప్రభుత్వానికి అర్థం కావట్లేదు అంటే వాళ్ళకి ఏమేమి లింకులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ ఐఆర్ అథారిటీస్ ఏమున్నాయో మనకు తెలియదు కదా. అవన్నీ మనం చెప్పలేము, మాట్లాడలేము అవన్నీ.